ప్రజల కోసం వాడుక భాషను ప్రగతిశీల భావాలతో ముందుకు తీసుకెళ్లిన మహనీయుడాయన. పండితులకు అర్థమయ్యే గ్రాంథికం సామాన్యులకు అక్కరకు రాదని తేల్చేసిన భాషాభిమాని. ప్రజల నాడిని పట్టి జనం మాట పాటనే భాషగా అభివర్ణించిన మేధావి. అభ్యుదయ భావాలతో కవులు రచయితలకు మార్గదర్శకుడిగా నిలిచిన ఆ మహోన్నత వ్యక్తి గురజాడ అప్పారావు. గురజాడ జయంతి సందర్భంగా తెలుగు భాషాభివృద్ధికి ఆయన చేసిన విశేష సేవలపై ప్రత్యేక కథనం. తెలుగు భాషా వికాసానికి అహరహం కృషి చేసిన మహనీయుడు గురజాడ అప్పారావు. తెలుగు భాషలో విప్లవాత్మక మార్పులకు ఆయన ఆద్యుడు. పుస్తకాల్లోని సాహిత్యమంతా గ్రాంధిక భాషలోనే ఉంటూ పండితులకు మాత్రమే అర్థమయ్యే పరిస్థితులు ఆయన్ను తీవ్రంగా ఆలోచింపజేశాయి. గ్రాంధిక భాషావాదులను ఎదిరించి సాహిత్యాన్ని సామాన్యుల దరికి చేర్చారు గురజాడ. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేలు తలపెట్టబోయ్ అంటూ గురజాడ రాసిన దేశభక్తి గీతాన్ని పరిశీలిస్తే ఆయన ఎంత సరళమైన భాషను ప్రయోగించారో అర్థమవుతుంది. విశాఖ జిల్లా యలమంచిలి మండలం రాయవరం గ్రామంలో 1862 సెప్టెంబర్ 21న గురజాడ అప్పారావు జన్మించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మెట్రిక్యులేషన్, విజయనగరంలో BA పూర్తి చేశారు. 1884లో మహారాజా కళాశాలలో ఉపాధ్యాయుడుగా చేరిన అప్పారావు 1886లో డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో ప్రధాన గుమస్తాగా చేరారు. ఏడాది తర్వాత విజయనగర రాజావారి ఆస్థానంలో చేరి ఆ తర్వాత కళాశాలలో ఆంగ్ల అధ్యాపకుడిగా నియమితులయ్యారు. 1911లో మద్రాసు విశ్వవిద్యాలయంలో ఆయనకు బోర్డ్ ఆఫ్ స్టడీస్లో సభ్యత్వం లభించింది. కాలంతో పాటు భాషలోనూ మార్పు అవసరమని భావించిన గురజాడ మాతృభాష వికాసం కోసం నిత్యం ప్రజల నోళ్లలో నానే పదాలను, జానపదాలను వాడుకలోకి తీసుకొచ్చారు. సహాధ్యాయి గిడుగు రామూర్తితో కలిసి భాషా వ్యాప్తి కోసం సంస్కరణలు చేపట్టారు. జనం భాష, ప్రజల భాష, ప్రాంతీయ భాష, మాండలిక భాష, అదే అసలైన తెలుగు. గ్రాంధికం కేవలం పండితుల భాష. దానిని వీళ్ళందరూ కూడా మృత భాష అన్నారు. అంటే అది పుస్తకాలలో తప్ప జనంలో వినపడదు, కనపడదు అన్నారు. అలా తెలుగు భాషకు ఒక ఉద్యమం లేగా నడిపినవాడు గురజాడ అప్పారావు. విజయనగరంలో సాహిత్యంతో సంఘ సంస్కరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు గురజాడ అప్పారావు. కళ్లెదుట జరుగుతున్న దృశ్యాలు, సన్నివేశాలను అక్షర రూపంలోకి తెచ్చేందుకు తప్పించేవారు. తొలి తెలుగు కథ దిద్దుపాటు ఆయన కలం నుంచి జాలువారిన ఆణిముత్యం. ఆయన రాసిన ముత్యాల స్వరాలు మానవతా విలువలకు మణిహారాలు. కరుణ రసాత్మకమైన పుత్తడి బొమ్మ పూర్ణమ్మ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. ఇక పూర్తిగా వాడుక భాషలో గురజాడ రాసిన కన్యాశుల్కం నాటకం నాటికి నేటికి అజరామరమే. సొంత లాభము కొంత మానుకు పొరుగువాడికి తోడుపడబోయి. డిక్షనరీలు అక్కర లేకుండా, నిఘంటువులు అక్కర లేకుండా, మార్గనిర్దేశకులు గైడ్లు అక్కర లేకుండా చదివిన వారికి వెంటనే భావము స్ఫురించే అంత సహజ సుందరమైన, సరళ సుందరమైన సాహిత్యాన్ని అందించిన మహాకవి నేటికీ ఆదర్శప్రాయం, అనుసరణీయం. తెలుగు భాషను ఆధునికత వైపు నడిపించిన వైతాళికుడు గురజాడ. ఆ మహనీయుడు నాటి తరానికి, నేటి తరానికి, రేపటి తరానికి మార్గదర్శకుడే అనడంలో అతిశయోక్తి లేదు.